అందరూ ఎలా ఉన్నారు? తమిళనాడులోని రామేశ్వరం వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ధనుష్కోడి కూడా ఒకటి. రామేశ్వరం నుంచి సముద్రం వైపు దాదాపు 18 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ధనుష్కోడి వస్తుంది. ఒకప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, చర్చి, ఇల్లు, షాపులు ఇలా ఒక పూర్తి పట్టణమే ఉండేది. కానీ 1964లో వచ్చిన భారీ తుఫాను ధనుష్కోడి పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసింది. అందుకే ఇప్పుడు ఇక్కడ కనిపించే పాత కట్టడాలు ఆ కాలం ధనుష్కోడి ఎలా ఉండేదో గుర్తు చేస్తాయి. ఇక్కడ చరిత్ర ఉంది, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది, సముద్రం ఉంది, అందమైన బీచ్ ఉంది. అంతేకాదు రామాయణంతో సంబంధం ఉన్న ఎన్నో విశ్వాసాలు కూడా ఉన్నాయి. అందుకే రామేశ్వరం ట్రిప్లో ధనుష్కోడిని మిస్ అవ్వకుండా చూడటం మంచిది. ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో రామేశ్వరం ద్వీపం చివరి భాగంలో ఉంటుంది. ఇది సాధారణంగా మనం చూసే పట్టణం లాగా కాకుండా సముద్రంలోకి పొడవుగా వెళ్ళిన ఒక సన్నని భూభాగం చివరిలో ఉంటుంది. ఒకవైపు సముద్రం, మరోవైపు సముద్రం కనిపిస్తూ చివరికి వెళ్ళే కొద్ది భూమి చాలా సన్నగా మారుతుంది. ఇదే ధనుష్కోడి ప్రత్యేకత. రామేశ్వరం ద్వీపం చివరి భాగం కావడం వల్ల ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకమైన భౌగోళిక ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం దగ్గర నుంచి ధనుష్కోడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. రామనాథ స్వామి ఆలయం నుంచి ధనుష్కోడి దాదాపు 18 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామనాథపురం జిల్లా అధికారిక సమాచారం ప్రకారం ధనుష్కోడి రామేశ్వరం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం దగ్గర నుంచి ముందుగా రామేశ్వరం టౌన్ దాటి ధనుష్కోడి రోడ్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ముకుందరాయర్ ఛత్రం వైపు వెళ్ళే రోడ్డులో ప్రయాణం కొనసాగుతుంది. ఆ తర్వాత సముద్రం మధ్యలోకి వెళ్ళినట్టుగా అనిపించే రోడ్డుపై ప్రయాణం మొదలవుతుంది. ఈ రోడ్డులో రెండు వైపులా సముద్రం కనిపించే కొన్ని ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతం రోడ్డు ద్వారా ధనుష్కోడి చేరుకోవచ్చు. గతంలో మాత్రం ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. ధనుష్కోడికి సొంత కార్ లేదా బైక్లో కూడా వెళ్ళవచ్చు. అలాగే రామేశ్వరం నుంచి ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలు, స్థానిక ట్రాన్స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రామేశ్వరం బస్టాండ్ కూడా రామనాథ స్వామి ఆలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే చివరి ప్రాంతాల్లో సముద్రం, ఇసుక, గాలి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాహనం నడపడం మంచిది. సముద్రం, ఇసుకపై మీ వాహనాన్ని తీసుకెళ్లకుండా అధికారులు సూచించిన రోడ్డు మరియు పార్కింగ్ ప్రాంతాలనే ఉపయోగించాలి. ధనుష్కోడికి ముఖ్యమైన కారణాలు ఒక్కటి కాదు. మొదటిది చరిత్ర. 1964కు ముందు ధనుష్కోడి ఒక ముఖ్యమైన పట్టణం. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది, పోస్ట్ ఆఫీస్ ఉండేది, చర్చి ఉండేది, ఇల్లు, షాపులు, ఇతర సదుపాయాలు కూడా ఉండేవి. అంతేకాదు భారతదేశం నుంచి అప్పటి సిలోన్ అంటే ఇప్పటి శ్రీలంకకు వెళ్లే ప్రయాణంలో ధనుష్కోడికి ముఖ్యమైన పాత్ర ఉండేది. ఇండియన్ రైల్వేస్ చరిత్రలో కూడా మద్రాస్ ధనుష్కోడి బోట్ మెయిల్ గురించి ప్రస్తావన ఉంది. ధనుష్కోడి నుంచి సముద్ర మార్గంలో తలైమన్నార్కు వెళ్ళి అక్కడి నుంచి రైలులో కొలంబోకి వెళ్లే కనెక్షన్ ఉండేది. ధనుష్కోడి చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటన 1964లో వచ్చిన భారీ తుఫాను. 1964 డిసెంబర్ 22 రాత్రి ధనుష్కోడి ప్రాంతాన్ని భారీ తుఫాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ సమయంలో సముద్రం నుంచి వచ్చిన భారీ అలలతో పట్టణం దాదాపు పూర్తిగా నాశనమయ్యింది. అప్పుడు ధనుష్కోడి వైపు వస్తున్న పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ 653 కూడా భారీ అలలకు గురైంది. ఇండియన్ రైల్వేస్ సమాచారం ప్రకారం ఈ ఘటనలో ధనుష్కోడికి వెళ్లే రైల్వే మార్గం ధ్వంసమై బోట్ మెయిల్ సేవ కూడా నిలిచిపోయింది. ఈ సంఘటనలో రైలులో ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ చారిత్రక నివేదికల్లో ప్రయాణికుల సంఖ్యకు సంబంధించిన వివరాలు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాయి.
అందుకే వీడియోలో ఖచ్చితమైన ఒక సంఖ్య చెప్పకుండా ఈ విషాదాన్ని ప్రస్తావించడం మంచిది. ఆ తుఫాను తర్వాత పాత ధనుష్కోడి పట్టణాన్ని తిరిగి సాధారణ నివాస పట్టణంగా అభివృద్ధి చేయలేదు. అందుకే ఈ ప్రాంతాన్ని చాలామంది గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ధనుష్కోడికి వెళ్తే అక్కడక్కడ పాత కట్టడాల శిథిలాలు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యంగా పాత చర్చి శిథిలాలు చాలా ప్రసిద్ధి. గోడలు మాత్రమే మిగిలి ఉన్న ఆ నిర్మాణాన్ని చూస్తే ఒకప్పుడు ఇక్కడ జనజీవనం ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. పాత రైల్వే స్టేషన్ ప్రాంతానికి సంబంధించిన శిథిలాలు కూడా ధనుష్కోడి చరిత్రను గుర్తు చేస్తాయి. ఈ ప్రదేశాలను చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇవి కేవలం ఫోటోలు తీసుకునే ప్రదేశాలే కాదు. ఇవి 1964 తుఫానులో జరిగిన విషాదానికి సంబంధించిన చారిత్రక గుర్తులు. అందుకే కట్టడాలపైకి ఎక్కకుండా వాటిని పాడు చేయకుండా చూడటం మంచిది. ఇప్పుడు ధనుష్కోడి బీచ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బీచ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చుట్టూ పెద్దగా భవనాలు లేకపోవడం, పొడవుగా కనిపించే ఇసుక తీరం, నీలిరంగు సముద్రం ఇవన్నీ కలిపి చాలా అందమైన వాతావరణాన్ని ఇస్తాయి. ఇక్కడ గాలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే బీచ్ దగ్గర ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. సముద్రంలోకి చాలా దూరం వెళ్ళడం లేదా అలలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలోకి వెళ్ళడం మాత్రం చేయకండి. రామనాథపురం జిల్లా అధికారిక సైట్ కూడా ధనుష్కోడి బీచ్ను ముఖ్యమైన ఆకర్షణగా పేర్కొంటుంది. ధనుష్కోడి ట్రిప్లో అందరూ ఎక్కువగా ఎదురు చూసే ప్రదేశం అరిచల్ మునై. అరిచల్ మునై అంటే ధనుష్కోడి చివరి భాగం. ఇక్కడికి వెళ్ళే రోడ్డు చివరికి చాలా సన్నగా మారుతుంది. రెండు వైపులా సముద్రం కనిపిస్తూ చివర్లో ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, మరోవైపు ఇండియన్ ఓషన్ ప్రాంతం కనిపించే ప్రత్యేకమైన భౌగోళిక దృశ్యం ఉంటుంది. రామేశ్వరం మున్సిపాలిటీ కూడా అరిచల్ మునైని ధనుష్కోడి ద్వీపం చివరిలోని ముఖ్యమైన ప్రదేశంగా పేర్కొంటుంది. ఇక్కడ నిలబడితే ఒకవైపు సముద్రం, మరోవైపు సముద్రం మధ్యలో మనం నిలబడి ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే ధనుష్కోడికి వచ్చిన వాళ్ళు అరిచల్ మునైని తప్పకుండా చూస్తారు. ఇదే అరిచల్ మునై. ఇక్కడైతే మేము కూడా మంచి ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. మా బాబు కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. వీడికి ఇప్పుడు జస్ట్ 1.5 years మాత్రమే. అంటే 1.5 years వయసులోనే మా బాబు ఇండియాలోని చివరి ప్రాంతాల్లో ఒక్కటైన అరిచల్ మునైకి వచ్చి చూసేశాడన్నమాట. మేము కూడా ఇక్కడ ఫ్యామిలీతో కలిసి కొన్ని మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్తూపం కూడా అరిచల్ మునైలో ఒక ప్రత్యేకమైన గుర్తుగా ఉంటుంది. స్తూపం పైన మన భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక సింహాల చిహ్నం ఉంటుంది. దాని కింద భారత ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తాయి. ఇది ప్రాంతం భారతదేశపు చివరి అంచుల్లో ఒకటిగా ఉన్న విషయాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. అయితే మేము వెళ్ళిన సమయంలో ఇక్కడ చాలా వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చుట్టూ చూస్తే రాళ్ళు, నిర్మాణ సామాగ్రి ఇలా కనిపించాయి. అంటే మేము వెళ్ళినప్పుడు ఇది పూర్తిగా రెడీ అయిన టూరిస్ట్ స్పాట్లా లేదు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేసి టూరిస్టులకు మంచి సౌకర్యాలు కల్పించేలా పనులు జరుగుతున్నాయి. అయితే నిర్మాణ పనులు జరుగుతున్నా కూడా ఇక్కడికి వచ్చే టూరిస్టులు మాత్రం ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఆగుతూనే ఉన్నారు.
మేము కూడా ఆగి మా బాబుతో కలిసి ఇక్కడ కొన్ని మంచి ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. ముఖ్యంగా సముద్రం మధ్యలో ఇలా చివరి వరకు వెళ్ళే రోడ్ చుట్టూ కనిపించే సముద్రం, ఈ మొత్తం వ్యూ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు పరిస్థితి ఇలా ఉంది. మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఇక్కడ నిర్మాణ పనులు పూర్తయి మరింత అందంగా డెవలప్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మనకి సముద్రానికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు షాపింగ్ చేసుకోవడానికి కూడా కొన్ని షాపులు ఉంటాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సీ రిలేటెడ్ వస్తువులు, చిన్న చిన్న మెమరీస్గా తీసుకెళ్లే వస్తువులు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు. అందుకే అరిచల్ మునైకి వచ్చేటప్పుడు ఫోటోలు వీడియోలతో పాటు ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ధనుష్కోడికి మరో ముఖ్యమైన ప్రత్యేకత రామసేతుతో ఉన్న సంబంధం. రామాయణంలోని విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు సముద్రంపై నిర్మించిన వారధితో ఈ ప్రాంతానికి సంబంధం ఉందని నమ్ముతారు. ఈ ప్రాంతం నుంచి శ్రీలంక వైపు సముద్ర ప్రాంతాన్ని చూడవచ్చు. ఇక్కడ కనిపించే సముద్రంలో ఉన్న ఇసుక దిబ్బలు, చిన్న చిన్న దీవుల్లాంటి నిర్మాణాలను చాలామంది రామసేతుతో అనుసంధానం చేస్తారు. ధనుష్కోడిలో సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా చాలా అందంగా ఉంటాయి. సూర్యోదయం చూడాలనుకుంటే ఉదయాన్నే రావడం మంచిది. ఎండ పెరగక ముందే బీచ్, అరిచల్ మునై, పాత శిథిలాలు అన్నీ ప్రశాంతంగా చూడవచ్చు. సాయంత్రం కూడా ఆకాశం రంగులు మారే సమయంలో ఇక్కడి సముద్ర దృశ్యం చాలా అందంగా ఉంటుంది. అయితే ధనుష్కోడి ప్రాంతానికి ప్రవేశం స్థానిక నియమాలు, భద్రతా పరిస్థితులపై ఆధారపడుతుంది. కాబట్టి వెళ్లే రోజు స్థానిక అధికారుల సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ధనుష్కోడికి వెళ్లే మార్గంలో చూడగలిగే ప్రదేశాల్లో జడతీర్థం కూడా ఒకటి. ఇది రామేశ్వరం ప్రాంతంలోని ముఖ్యమైన తీర్థ ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. రామేశ్వరం మున్సిపాలిటీ కూడా జడతీర్థం ధనుష్కోడి వెళ్లే మార్గంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశంగా పేర్కొంటుంది. మీ దగ్గర సమయం ఉంటే ధనుష్కోడి ట్రిప్తో కలిపి ఈ ప్రదేశాన్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రామనాథ స్వామి ఆలయం నుంచి ధనుష్కోడి వెళ్ళడానికి దూరం సుమారు 18 నుంచి 20 కిలోమీటర్లు. కానీ దూరం తక్కువగా ఉన్న మధ్యలో ఆగి ఫోటోలు తీసుకోవడం, బీచ్ చూడటం, శిథిలాలు చూడడం, కోదండరామస్వామి ఆలయం చూడటం వంటివి చేస్తే మొత్తం ట్రిప్కు కొన్ని గంటలు కేటాయించడం మంచిది. ధనుష్కోడిని కేవలం వెళ్ళి వచ్చేయకుండా ప్రశాంతంగా చూస్తే కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ధనుష్కోడికి వెళ్ళేటప్పుడు ఉదయం సమయం చాలా బాగుంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఉదయాన్నే వెళ్తే ప్రయాణం కూడా సౌకర్యంగా ఉంటుంది. ఫోటోలు మరియు వీడియోలకు కూడా మంచి లైట్ ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం సాధారణంగా ప్రయాణానికి అనుకూలంగా ఉండే కాలంగా పరిగణిస్తారు. అయితే వాతావరణం, గాలి, సముద్ర పరిస్థితులు మారవచ్చు. కాబట్టి ప్రయాణానికి ముందు స్థానిక పరిస్థితులు చెక్ చేసుకోవడం మంచిది. ధనుష్కోడి చాలా చివరి ప్రాంతం కాబట్టి రామేశ్వరం టౌన్లోనే భోజనం, నీళ్లు, అవసరమైన వస్తువులు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా కుటుంబంతో లేదా పిల్లలతో వెళ్తే నీళ్లు తప్పకుండా తీసుకెళ్ళండి. ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి టోపీ, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్, వాటర్ బాటిల్ తీసుకెళ్లడం ఉపయోగపడతాయి.
అక్కడ స్థానికంగా కొన్ని చిన్న ఫుడ్ స్టాల్స్, షాపులు కనిపించిన రామేశ్వరం లాంటి పెద్ద పట్టణంలో ఉన్నంత సౌకర్యాలు ఇక్కడ ఉండవు. ధనుష్కోడిలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం సేఫ్టీ. ఇక్కడ గాలి చాలా బలంగా ఉండొచ్చు. సముద్రంలోకి లోపలికి వెళ్ళకండి. అలలు ఎక్కువగా ఉన్నప్పుడు బీచ్లో నీటికి దగ్గరగా వెళ్ళకండి. పాత శిథిలాలపైకి ఎక్కకండి. పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకండి. అధికారులు ఎక్కడికి వెళ్ళవద్దని చెబితే ఆ ప్రాంతానికి వెళ్ళకండి. ముఖ్యంగా ధనుష్కోడి సముద్రం దగ్గర ఉండే సున్నితమైన ప్రాంతం కాబట్టి ప్రకృతిని, పరిసరాలను కాపాడడం మన బాధ్యత. ఇంకొకటి ఏంటంటే ఈ ధనుష్కోడి ప్రాంతంలో ఎండు చేపలు కూడా చాలా ఫేమస్. ఇక్కడ మనకి చాలా రకాల ఎండు చేపలు దొరుకుతాయి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఈ ఎండు చేపలన్నీ కూడా ధనుష్కోడి ప్రాంతంలోనే మేము చూసినవే. ఇక్కడ లోకల్గా దొరికే వివిధ రకాల చేపలను ఇలా ఎండబెట్టి అమ్ముతూ ఉంటారు. మీకు ఎండు చేపలు ఇష్టమైతే ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ఇవి చూడడానికి కూడా చాలా వెరైటీస్గా ఉంటాయి. మన ధనుష్కోడి ట్రిప్ని ఒకసారి సింపుల్గా చెప్పాలంటే ముందుగా రామనాథ స్వామి ఆలయం నుంచి బయలుదేరాలి. అక్కడి నుంచి రామేశ్వరం టౌన్ దాటి ధనుష్కోడి రోడ్లోకి వెళ్ళాలి. మార్గంలో అవకాశం ఉంటే జడతీర్థం, కోదండ రామస్వామి ఆలయం చూడవచ్చు. తర్వాత పాత ధనుష్కోడి ప్రాంతానికి వెళ్ళి పాత చర్చి శిథిలాలు, రైల్వే స్టేషన్ శిథిలాలు, ధనుష్కోడి బీచ్, చివరిగా అరిచల్ మునై చూడాలి. అక్కడి నుంచి సముద్ర దృశ్యం, రామసేతు వైపు ప్రాంతాన్ని చూడవచ్చు. ఆ తర్వాత తిరిగి రామేశ్వరం చేరుకోవచ్చు. మొత్తానికి ధనుష్కోడి అంటే కేవలం ఒక బీచ్ లేదా ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు. ఇక్కడ ఒకప్పుడు ఉన్న పట్టణం చరిత్ర ఉంది. 1964 తుఫాను గుర్తులు ఉన్నాయి. రామాయణంతో సంబంధం ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నాయి. సముద్రం, బీచ్, అరిచల్ మునై లాంటి సహజ అందాలు ఉన్నాయి. అందుకే మీరు రామేశ్వరం ట్రిప్ ప్లాన్ చేస్తే ధనుష్కోడిని కూడా మీ ట్రావెల్ లిస్ట్లో తప్పకుండా పెట్టుకోండి. ప్రత్యేకంగా ఉదయం సమయం కేటాయించి వెళ్తే ధనుష్కోడిని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియోలో నేను కోదండ రామస్వామి ఆలయం అయితే చూపించలేదు. ఆ ఆలయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ధనుష్కోడి దగ్గర ఇంకా కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆ టెంపుల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.